బ్లూ బుక్ రాయాల్సిన అవసరం ఉంది సార్. మేము పీస్ఫుల్ వాతావరణం కోరుకొని పరిపాలన చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్లు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి ఒక కొత్త మళ్ళీ ఇమేజ్ బిల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం అంతా కూడా గత 5 ఏళ్ల పరిపాలనలో ఎంతమంది రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు. ఈరోజు పరిపాలన మంచి పీస్ఫుల్ వాతావరణం తీసుకెళ్దాని ఆలోచనతో ఎంత అవమానం జరిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వేచి ఉంచి ఈరోజు మనం రాష్ట్రం ముందు, రాష్ట్ర భవిష్యత్తు ముందు అని ఆలోచన సదుద్దేశంతో ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంఎస్ఎంఈ సర్వే చేస్తున్నాము. 50% సర్వే కంప్లీట్ అయిపోయింది. మోర్ దాన్ 50% అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు March 15th డెడ్ లైన్ ఇచ్చారు. March 15th కల్లా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. వచ్చాక టైం ఎక్స్టెన్షన్ అడిగాం. ఎందుకంటే సచివాలయ ఎంప్లాయీస్తో మేము మల్టిపుల్ సర్వేస్ జరుగుతున్నాయి ప్యారలల్గా. సో వాళ్ళు కొంత టైం అడిగారు. సో కలెక్టర్స్తో రెగ్యులర్గా కాన్ఫరెన్స్లు పెట్టుకున్నాం. కలెక్టర్స్తో ఫాలోఅప్ చేసి కంప్లీట్ చేస్తున్నాం. పెన్షనల్ వెరిఫికేషన్ జరుగుతుంది. డిజేబిలిటీ పెన్షన్ అనేది వెరిఫై చేస్తున్నారు అంతే. అదొకటే, ఆ ఒక్క వెర్టికల్. అంటే చాలా ఎక్కువ నెంబర్ ఉంది. సుమారు 8 లక్షల పైన ఉన్నాయి. సో ఇప్పటికి సుమారు 1,20,000 వరకు వెరిఫై చేయడం జరిగింది. అంటే వెరిఫికేషన్ కూడా మేము ప్రెజర్ చేయట్లేదు. చాలా చాలా స్లోగా స్టడీగా వెరిఫికేషన్ జాగ్రత్తలు తీసుకొని మరి వెరిఫై చేస్తున్నారు. గతంలో సర్టిఫికేట్లు పొందిన వాళ్ళు జెన్యూన్గా పొందినప్పుడు కూడా ఇప్పుడు తగ్గించేస్తున్నారు అనేది ఒక వాదన. ప్లస్ వాళ్ళు వికలాంగులు చదువుతున్నటువంటి ఫిర్యాదు. సో ఫిర్యాదులు ఖచ్చితంగా వెరిఫై చేస్తున్నాము. అంటే ఫిర్యాదులు మా ఆఫీస్కి వచ్చిన వెరిఫై చేయమని చెప్తున్నాము. అంటే యాక్చువల్గా ప్రాసెస్లో కూడా వెరీ రూల్ పొజిషన్ ఏదైతే ఉందో కొత్తగా మేము రూల్స్ ఫార్ములేట్ చేయలేదు. గతంలో ఉన్న రూల్సే మళ్ళీ వీరు రీవెరిఫై చేస్తున్నారు. ఏవైతే గతంలో ఏర్పడిన రూల్స్ ఉన్నాయో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాటినే మళ్ళీ రీవెరిఫై చేస్తున్నారు. అంటే దేంట్లో ఇంకోటి ఏంటంటే వెరిఫికేషన్ ప్రాసెస్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఎటువంటి ఎవరు చేస్తున్నారు, ఏ డాక్టర్ చేస్తున్నారని కూడా ఎవరికి తెలియదు. అంటే ఒక జోన్లో ఉన్న డాక్టర్ వేరే జోన్కి వెళ్ళి వెరిఫై చేస్తున్నారు. సో ఇందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. సో చాలా ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకొచ్చాము. వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా ఏవైతే గతంలో ఫామ్ చేసిన రూల్సే, కొత్తగా ఏమీ రూల్స్ లేవు. ఇక డేటా మా దగ్గర రాలేదండి. మాకు పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ తెలుసు. ఇక డేటా అనేది అనాలిసిస్ మాకు పూర్తి అయ్యాక ఫస్ట్ ఫేజ్ అయ్యాక తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.